వీళ్ళు పలానా వర్గంతో పార్టీ పెడతారు, లేదా పలానా వర్గంలో పలానా ఉపవర్గంతో పార్టీ పెడతారు. సో అది ఇక్కడ కీలకమైన హెచ్చరిక. సార్, ఏపీ మొత్తం ప్రైవేట్ ప్లాన్, భోగాపురం బొగ్గు ఆర్థిక సవాళ్ళు తీవ్రం. అంటే ఏపీలో నిధుల కొరత చాలా తీవ్రంగా ఉంది. ఆర్థిక పరిస్థితి చాలా బాగుందని ఎంత చెప్పుకున్నా కానీ, ఉదాహరణకు చెప్పాలంటే ఈ ఏడాది మొత్తానికి 72,000 కోట్ల అప్పు తెచ్చుకోవాల్సి రావచ్చని అంచనా వేశారు. కానీ ఏప్రిల్లో అంటే మొదటి నెలలోనే 12,000 కోట్ల అప్పు చేయాల్సి వచ్చింది. అంటే 6 నెలలకే కదా 12 72. ఇది మొదటి నెల. అలాగే కేంద్రం నుంచి వివిధ వనరుల నుంచి వస్తుందనుకున్న ఆదాయంలో 10% ఆదాయం కూడా రాలేదు. కనీసం ఒక 20,000 కోట్లు లోటు, మొదటి నెలలోనే 22,000 కోట్ల లోటు. ఈ లోటును ఎలా అధిగమించాలి అనేది ఒక ప్రశ్న అయితే, దీనికి పరిష్కారంగా ప్రభుత్వం తీసుకుంటుంది ఏంటంటే ఆదాయ వనరులు పెంచుకోవాలి. పెంచుకోవడం కోసం పీపీపీ మోడల్, ప్రైవేటైజేషన్ మోడల్ అనేది చాలా తీవ్ర స్థాయిలో దీనికోసం అధికారికంగానే ఒక పత్రం తయారు చేశారు. ఆ పత్రంలో ఏంటంటే నగరాల్లో ఉన్నవన్నీ ఎవరు తయారు చేసింది కూడా అంటే పట్టణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి సురేష్ కుమార్. దీని ప్రకారం పట్టణ జనాభా 2026లో 5.37 కోట్లు ఉంటుంది ఆంధ్రప్రదేశ్లో. వీళ్ళను అందుకోవడానికి 30,000 కోట్ల లోటు. ఇది పట్టణాల అవసరాలు ఇవన్నీ అందుకోవడానికి. అది 42,000 కోట్లకు కూడా పెరగవచ్చు. ఇది ఎక్కడి నుంచి రావాలి అంటే ఇది ముఖ్యంగా మాట్లాడుకోవాల్సింది, ప్రజలకు సంబంధించింది కూడా. పట్టణాల్లో ఉన్న అన్ని వనరులు, నీటి వనరుల నిర్వహణ, సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్, మురుగునీటి నిర్వహణ, మెట్రో రైలు, సిటీ గ్రోత్ హబ్, కమాండ్ కంట్రోల్ సెంటర్లు, హౌసింగు, వీధి లైట్లు, ప్రతిదాన్ని ప్రైవేట్ పరం చేయాలి. ప్రైవేట్ పరం చేస్తే అంటే యూజర్ ఛార్జీలు వాళ్ళ దగ్గర కొంత తీసుకొని వాళ్ళకి అప్పగించటం. ఒకవేళ వాళ్ళు సరిగ్గా చేయకపోతే మళ్ళీ తీసుకోవచ్చు. కానీ ఒక భారీ ఎత్తున పట్టణాల్లో, నగరాల్లో పౌర సేవలు, పబ్లిక్ స్పేసెస్ అనేవి పూర్తిగా ప్రైవేట్ పరం చేయటం అన్న ఒక భారీ ప్రణాళిక, భారీ ముసాయిదా తయారైపోయింది. అదే కనుక జరిగితే ఇప్పటికే మున్సిపాలిటీలకు నిధులు లేవు. కానీ ఈ క్రమంలో ఇంకా పెంచుకుంటూ పోతే ఏం జరుగుతుంది? ఇప్పటికే ఉద్యోగాలు ఇవి తక్కువైపోతున్నాయి, ఉపాధి ఆదాయం లేదు, లేకపోతే పెట్రోల్ ఖర్చులు, ఇట్లాంటి చాలా సమస్యలు ఉన్నప్పుడు భారీ ఎత్తున అధికారికంగా ఓవరాల్గా 14 కీలక రంగాలు, 14 సెక్టార్స్ ప్రైవేట్గా అప్పగించాలి. సో ఇదే జరిగితే కనుక అదే అమ్మడం, అప్పగించడం, కొన్ని ఏమో టోటల్గా అమ్మేయచ్చు. ఇది మనం ఎలాగో వాళ్ళకి ఇస్తేనే కాబట్టి కొన్ని టోటల్గా అమ్మడం, కొన్ని అప్పగించడం జరిగితే కనుక ఒకటి అప్పులతో పాటు ఈ అప్పగింతల పాలు కూడా అయితే పబ్లిక్ సర్వీసెస్, ప్రజాసేవలు అనండి, ఇంకోటి ఏమవుతాయి అనే ఒక ఆందోళన పౌర సంఘాల్లో కానీ పౌర సమాజంలో, రాజకీయ పక్షాల్లో, ఆర్థిక నిపుణుల్లో కూడా ఇది వ్యక్తమవుతుంది. ఇందాక మనం విజయసాయిరెడ్డి గురించి మనం మాట్లాడినప్పుడు, విజయసాయిరెడ్డి గతంలో ఉత్తరాంధ్ర చూసేవాళ్ళు కదా, ఆయన విశాఖపట్నంలో ఇలాంటి కార్పొరేట్ కాలుష్యం వీటి వల్ల ఎలా వస్తుంది, కాలుష్యం ఎలా వ్యాప్తి చెందుతుంది అని ఆయన ఒక పెద్ద ట్వీట్ పెట్టాడు. దీంతో పాటు మొన్న గోదావరికి వెళ్ళినప్పుడు పవన్ కళ్యాణ్ గోదావరి కాలుష్యము, నదీ జలాలు ఇలా అయిపోతే ఏమవుతుందని ఆయన కూడా చెప్తున్నాడు. అంటే ఇప్పటికే కాలుష్య వ్యాప్తి అనేది చాలా తీవ్రంగా జరుగుతున్నప్పుడు, ప్రజలకు సేవలు అనేవి కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్నప్పుడు, ఇంకా పూర్తిగా ప్రైవేట్ మోడల్కి వెళ్ళిపోతే నిజంగా వికేంద్రీకరణ ప్రకారం పట్టణాలకు వాటికి నిధులు ఇచ్చి స్థానిక సంస్థలను బలోపేతం చేసే బదులు ప్రైవేట్గా అప్పగిస్తే, మీరు ఊహించండి, ఒక పురపాలక సంఘం కంటే అక్కడ ఉన్నటువంటి ఒక పెద్ద కార్పొరేట్ సంస్థ బలంగా ఉంటుంది. పేరుకు వీళ్ళు వాళ్ళకి కాంట్రాక్ట్ ఇవ్వడమే కానీ ప్రాక్టికల్గా వచ్చేసరికి వాళ్ళ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఇక్కడ అమలు జరుగుతాయి. అలాంటి పెద్ద పెద్ద సంస్థలు ఉన్నాయి, మనకు ఆ పేర్లు కూడా తెలుసు. వాళ్ళందరి తర్వాత రాజకీయాల్లో చక్రం తిప్పుతున్న పరిస్థితి కూడా ఉంది. కానీ ఓవరాల్ ప్రైవేటైజేషన్ ఆఫ్ అర్బన్ సర్వీసెస్ అనేది ఎలాంటి పరిణామాలకు దారితీస్తుంది అనేది ఒకటి కనిపిస్తుంది. తాజాగా దీనికి ఉదాహరణగా కనపడుతుంది భోగాపురం విమానాశ్రయాన్ని జూలై 3నో 4నో ప్రధానమంత్రి గారు వచ్చి ప్రారంభిస్తారని ఆగమేఘాల మీద అక్కడ పనులు చేస్తున్నారు. ఇది వస్తే విశాఖ విమానాశ్రయం ఉండదు, ఇవన్నీ జరుగుతున్నాయి. కానీ ఇప్పటికీ ఆ రైతులు మాకు పరిహారం ఇవ్వలేదని తీవ్రంగా ఆందోళన చెందుతున్నారు. భోగాపురం కోసం మొదటి 10,000 ఎకరాలు తీసుకుంటామని ప్లాన్లు వేశారు, తర్వాత 5,000కు తగ్గించారు. అది కూడా కుదరగా 2,500, 2,700 దాంతో సరిపెట్టారు.
విమానాశ్రయం కట్టి పరిగెడుతున్నారు కానీ రైతులకు పరిహారం ఇవ్వలేదు. ఇలాంటివి ఒక 60 సమస్యలు ఉత్తరాంధ్ర జిల్లాలో అక్కడ కొనసాగుతున్నాయి. ఉక్కు ఫ్యాక్టరీ ఇంకా అది ఎడతెగని సమస్యగానే ఉంది. ఉక్కు ఫ్యాక్టరీలో రోజుకు 19,000 టన్నుల ఉత్పత్తి జరగాలి, అప్పుడు కొంతన్నా కోలుకుంటుందంటే ఆ బ్లాస్ట్ ఫర్నేస్లు మెయింటైన్ చేయకపోవడం వల్ల ఇప్పుడు 17,000 టన్నులే ఉత్పత్తి అవుతున్నది. ఒకటేమో అసలు ఉత్పత్తి జరగడం లేదు. సో ఇవన్నీ ప్రైవేట్ దిశలో చాలా వేగంగా అడుగులు పడుతున్నాయి. ఈ మధ్య అనంతపురంలో డిఫెన్స్ హబ్ ఓపెనింగ్, విమానాల గురించి, మధ్యశ్రేణి విమానాలు ఆధునికీకరణ, వీటి గురించి మనం విన్నాం. ఆ విమానాలు 2028కే ఏదో రావాలని. అది టాటా, ఎల్ఎన్టీ, భారత్ ఫోర్జ్ ఇలాంటి కంపెనీలు. జరిగిందేమో ఇక్కడ ప్రారంభోత్సవం మన వార్తలు చర్చించి 15 రోజులు అవుతుంది. కానీ నిన్న జాతీయ మీడియాలో భారీ అది 3 పెద్ద కంపెనీలకు బిడ్స్ ఇచ్చారు. ప్రభుత్వ రంగంలో ఉన్న హెచ్ఏఎల్నేమో పక్కన పెట్టి వీళ్ళకి ఇస్తున్నారనే న్యూస్ కూడా ఒకటి బలంగా వస్తుంది. సో అనేక కోణాల్లో ఈ విపరీతమైన ఈ కార్పొరేటీకరణ, ప్రైవేటీకరణ జరుగుతూ ఉంటే ఇప్పుడు జరుగుతుంది శంకుస్థాపనలే. నిజానికి భూములు వాళ్ళ పరమైపోతాయి, అక్కడ డిజిలొకేషన్ వస్తుంది. ఉత్పత్తి ఎప్పుడు జరుగుతుంది, దేశం మీద ప్రభావం ఏంటి, రాష్ట్రం మీద ప్రభావం ఏంటి అన్నది మటుకు పెద్ద సమస్యగా తయారవుతుంది. భోగాపురం రైతులకు ఇవ్వాల్సిన పరిహారం గురించి హైకోర్టు ఆదేశాలు ఇచ్చినా కానీ అది జరగల. హైకోర్టు ఆదేశాలు ఇచ్చినా జరగకపోతే ఇంక వాళ్ళు ఏమైపోతారు? ఒక్కచోటే ఇలా ఉంటే రేపు పట్టణాల్లో 14 శాఖలు పూర్తిగా పీపీపీ మోడల్కి వెళ్తే ఏం జరుగుతుంది? దట్ ఈస్ ది క్వశ్చన్. సార్ ఎన్టీఆర్ బొమ్మతో జిహెచ్ఎంసీ, రేవంత్ ఎత్తులపై బీఆర్ఎస్. నిన్న మనం ఉదయం